హీరో టాపిక్ ఏదంటే ఏం లేదన్నా. సో నిఖిలేష్ మన కెమెరామెన్ ఉన్నది ఆకాష్ ఉన్నాడు కదా, వాళ్ళైతే సో మన ఛానల్కి రారనేసి అయితే అనౌన్స్ చేసినారు అన్నమాట. ఇంకా ఇంకా సో ఏం చేయాలంటే ఇంకా మేమిద్దరం మేము ముందు నుంచి ఆలోచించాం. పక్కన వాళ్ళు ఎలా వస్తే వాళ్ళు ఖచ్చితంగా పోతారని ముందే తెలుసు మాకు. సో అండ్ వాళ్ళు జస్ట్ అలా వచ్చినారు, జస్ట్ వీడియోస్ వచ్చేసినారు, వెళ్ళిపోయారు. పోతే పోనీ నేను హర్ష గారు తీసుకుంటా, అవన్నీ కాదు, జస్ట్ అనౌన్స్ చేసేస్తే పోతుంది అంటే వాళ్ళు అది కూడా రావట్లేదు. సో ఏంటంటే నేను హర్ష గాడే అయితే వీడియోస్లోకి వస్తామన్నమాట. ఎవరో ఎందుకు ఇట్లా ఎందుకు రావట్లేదు అని అడిగితే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ బంధువులు రిలేటివ్స్ వాళ్ళైతే ఏమైనా చూసి ఏమన్నా అనుకుంటారు. ఎవరేమన్నా అనుకుని మనకేమి, మనం ఎదుగుతున్నాం అంటే వాళ్ళు తిడుతున్నారంటే మనం ఎదుగుతున్నామని అది కూడా తెలియదా, అంత ఎదుగుతున్నామని ఎవరో అనుకుంటారు అనుకుంటే ఏమని. ఇక మంచి అందరికి ఫేమ్ వస్తుంది, మంచిగా ఒక్కరు 10 మందిలో ఒక ఫేమ్ వస్తుందని నేను చూస్తున్నా. సో సంథింగ్ ఎవరైనా నదీన్ బై ఎవరో వెళ్తారు కదా, రోడ్డు అమ్మటి వెళ్తారు. సో వెళ్తా అన్నప్పుడు వాళ్ళకి ఆకలి అవ్వదు, మనం పిలిచి మరి అన్నం పెడితే వాళ్ళు వద్దంటారు. వాళ్ళకి లేని ఇలా మనం కూడా వదిలేస్తే ఆకలి అయినోడు వచ్చి తింటాడు అన్నం, అంతే. మనం ఏం నోట్లో ఏం పెట్టం, మనం పోయి తీసుకొని పెట్టము. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు చూసుకోండి, ఎవరు ఫేమ్ కావాలంటే వాళ్ళు వస్తారు, అంతే. ముందే నేను చేసేస్తానా, ఎవరు నాకు నేను హర్ష గారు తీసుకునే మాకు కెపాసిటీ ఉంది, అంత వీళ్ళదేం కష్టం లేదు, వీడియోలోకి వచ్చి వెళ్ళిపోవడమే. నిజానికి ఎడిటింగ్ నేనే చూసుకుంటాను, క్యామరింగ్ మేమే చూసుకుంటాను. ఇంకా డైరెక్ట్ ఇంకా దానికి స్కిట్ అన్ని ఎలా ఎలా చేయాలనుకుంటే నేను 3 మేమే చేసుకుంటే ఎందుకన్నా వీడియోలోకి వచ్చి పోయేదానికి ఏందన్నా. ఎవరికి అవసరమే లేకుండా నేను హర్ష గారు చూసుకుంటాం, అవసరమే లే గైస్. ఇంకా ఉంటే నా తమ్ముడు వస్తాడు, వాళ్ళతో అంత కాడితే మీరు రావాలనుకున్నట్టు ఎవరైనా రాండి, ఎవరికైనా ఎంట్రీ ఉంటుంది, కానీ యాక్టింగ్ బాగా చేయాలి, ఓకేనా. సో ఇంతే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే మేమైతే చూసుకోము. అస్సలు అంటే అస్సలు అన్నమాట తండ్రి, అసలు వాళ్ళు ఎవరో అనుకుంటారు, అలా ఆ థాట్ మా మైండ్లో ఉండకూడదు అన్న. ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఈ వీడియోకి చేసి నేను ఇదే చెప్పాల్సి ఉంది, అంతేనా. సో ఈ 10 నిమిషాలు వచ్చేంత వరకు ఆఫ్ చేయగలరు. సో ఇదే, అది పక్కన వాళ్ళు వీళ్ళు అనుకోవడం మనం అవన్నీ అవసరం లేదు. మనం ఎదగాలి, మనం ఎదుగుదాం అనుకున్నప్పుడు మనం ఎదగాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. కానీ మరి ఇట్లా వాళ్ళు ఎవరో మనకు ఇలా ఎవరైనా అనుకుంటారో అనేసి థాట్ ఉండకూడదు. హర్ష గారు నేనే వీడియోలు తీసుకుంటాం, ఇంకా వీడియోలోకి వచ్చేది హర్ష, మా తమ్ముళ్ళు కూడా వస్తారు. అంత కాడితే మళ్ళీ ఇంకా రాను మన ఫేమ్, ఒక ఫేమ్ కావాలంటే రావచ్చు, ఫేమ్ లేకుండా పక్కపోతే ఏం చేయాలన్నా, అది కూడా ఉంటుందన్న. కొన్ని వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారంటే వాళ్ళు వీళ్ళు అనుకుంటే మనకేమి, అంతే. ఇక వీళ్ళు వాళ్ళు అనుకుంటే మన పాడికి మనం వీడియోలు తీసుకున్నాం. అసలు నేనేం ఎవరిని భంగపడుకోలే, అర్థమవుతుందా, నేను ఎవరిని భంగపడుకోలే. వాళ్ళే నేను వీడియో చేస్తానే రానే, అంతే. నువ్వు వాళ్ళు రాకునే పర్వాలే, హర్షగా ఉండదు నేనుండా, ముందే ప్లీజ్ చెప్తున్నా. మీకు అస్సలు నేను భంగపడుకోలేదు, ఎవరు ఫేమ్ కావాలంటే వాళ్ళు రాండి, ఓకేనా. అండ్ సో మీరు మళ్ళీ చెప్తున్నా, హర్ష వాళ్ళ ఫ్యామిలీకి అండ్ సో వాళ్ళ ఫ్యామిలీకి ఎవరిని తక్కువ మా పాటు మీకు ఏంటి, ఈ యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తున్నాం అనమాట. దీన్ని ఏం సో ఇంకా లైక్ ఏమో అనుకుంటారు కదా మీరు, దాన్ని తప్పించి అయితే ఏం వీడియోస్ చేయలేము మేము. జస్ట్ బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ వర్డ్స్ కూడా మేము వాళ్ళే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, 10 మందికి ఎంటర్టైన్మెంట్ చూపిద్దాం అనేసి నేను పర్పస్ కోసమే చేస్తున్నాము ఈ వీడియో, ఓకేనా. మా ఛానల్ అనేది ప్రాంక్ బస్ అంటే పక్కన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందానికి, ఓకేనా. అండ్ ఇదే అనమాట నేను చెప్పి, ఎవరిని తిట్టని ఎవరిని చేయను అసలు. నాకాడ నేను ఒకవేళ ఫేమ్ వచ్చి నేను పెరిగినా కానీ నా కింద బతకండ్రా అని అయితే నేను చెప్పా, నాతో కలిసి పని చేయాలరా అంట, అంతే. ఇక యూట్యూబ్ వరకు ఎవరు లేకుండా నేను ఒక్కనే చూసుకుంటా. నేను హర్షగాడు చాలు, నా ఇద్దరమే చాలు. ముందే చెప్తానా, హర్ష వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇంకా సో వాళ్ళ సిస్టర్, ముందే చెప్తానా మీకు. సో ఏంటంటే హర్ష గారిని అయితే ముందే చెప్తానా, ఫేస్ బాగా ముందే చెప్తాను అనమాట. హర్ష గారికి అయితే మేమేం వర్డ్స్ మాట్లాడడం, బూతులు మాట్లాడకుండా బాగా న్యాయంగానే వీడియోలు చేసుకుంటాం, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఓకేనా. మీరు ఎవరు మాట విని మీరు ఇట్లా చేయమాకండి, ఓకేనా. వాళ్ళు వెళ్ళిపోయినారు, నేను వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఎవరైనా చెప్తా ఉండొచ్చు మీరు, ఇట్లా చేస్తున్నాడు హర్ష, వీడియో చేస్తున్నాడు వద్దు అని చెప్పినా కానీ ప్లీజ్ వాళ్ళ మాట పక్కన పెట్టుకోండి, ఓకేనా.
మనం ఎదిగేది చూసి కొంతమంది పుల్లలు వేస్తారు అంతే. కొంచెమన్నా ఉండాలన్నా. అసలు అసలు నేను వాళ్ళ గురించి అసలు అసలు వాళ్ళతో తాడుగు లేదు. అసలు నార్మల్గా వచ్చేసినారు, వీడియోలు తీసుకొని పోయినారు. వాళ్ళ ఫేమ్ ఇద్దామని నేను అనుకుంటాను, వాళ్ళు వద్దనుకుంటారు. వద్దనుకుంటే మనం ఏం చేయలేము. అంతే, నేను ముందు చెప్పినట్లే సేమ్. ఇది రోడ్లో పోయేవాడిని ఇంట్లో పిలుచుకోవచ్చు అన్నం పెడతా అని చెప్పేసి, ఇంకా రోడ్లో పిలిచేవాడిని అన్నం పిలుస్తాము. వాడు వద్దంటే మనం ఏం చేస్తాం? ఇచ్చుకోవచ్చు, మళ్ళీ ఏమన్నా పిలిపిస్తామా? వాడికి ఆకలేస్తే వచ్చి తింటాడు, లేకపోతే గమ్మని పోతాడు. అట్లా ఉండాలి. ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇన్స్పైర్ అవుతాను. వాడి గురించి ఆలోచిస్తాను. తాడు ఏంటన్నా మరి ఇంత ఘోరంగా పిలుచుకోవచ్చి నోట్లో అన్నం ముద్ద కూర కలిపి నోట్లో పెడతా అంటే వద్దంటున్నాడు. ఇప్పుడు ఫేమ్ కోసం అని చెప్పేసి ఎంత కాళ్ళు పట్టుకుంటుంటారు. డబ్బులు ఇచ్చినా కానీ ఎవరు ఫేమ్ ఇవ్వడం లే. ఫేమస్ తెలీదన్నా. సో నేను కూడా అండ్ యూట్యూబ్ కారణం ఏంటంటే ఇది నా గోల్, యూట్యూబర్ అవ్వాలి అని చెప్పేసి. సో నన్ను అయితే ఎవ్వరు సక్సెస్ చేయాలన్నా. ఇప్పుడు కూడా నేను సక్సెస్ అవే ఛాన్స్ వస్తుంది. ఆ మీద నాకు నమ్మకం ఉంది. అన్ని స్కిల్స్ ఉన్నాయి నాకు, అన్నీ చేస్తావు అనమాట. సో ఏంటంటే నన్ను ఎవరు చేయలే, సపోర్ట్ చేయలే. మా ఇంట్లో సొంత అమ్మ నాన్న వదిలేసినారు. మీకు ఐ థింక్ తెలుసు ఉండాలి. నేను అన్నం చేస్తాను చూడండి. నన్ను అమ్మ నాన్న వదిలేసిన నేను మా ఇక్కడ ఉందా అది కాబట్టి అతను యూట్యూబ్ ఛానల్ అయితే కింద ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ పెడతానా. మా మామ అయితే నన్ను చూసుకుంటున్నాడు. చాలా ఇష్టం. నన్ను ముందుండి కాపాడేది, మంచి చెడ్డ చూసేది మా మామ. ఆ వెనకాల ఉండి నన్ను రక్షిస్తా వచ్చేది మాత్రం మా బాబాయ్ అనమాట. సో ఇదే అనమాట. అండ్ వీళ్ళు ఇట్లా వేసేది కాదు. ఫేమ్ కావాలంటే రాండి, లేదంటే వద్దు. సో ఇదే అనమాట. ఏంటంటే అసలు నేను చెప్తాను, వీళ్ళకి ఫేమ్ కోసం అని అడుక్కుంటాను తెలుసా మీకు. ఆల్రెడీ మీకు తెలిసిందే. వీళ్ళకి తెలియట్లే. నాకేం బాధ లేదు, వీళ్ళు రాకుంటే నేనేం పెద్ద చేసేది లేదు. ఒక్కనే గేమింగ్ ఛానల్ పెట్టుకున్నాను. లాస్ట్ టైం మీకు తెలుసు RBC 7672 ఒకటి ఉంది, 7652 కూడా ఒకటి ఉంది. అండ్ సో మీకు తెలిసిందే. సో చాలా ఛానల్స్ క్రియేట్ చేశా, అన్నీ రాలే. అండ్ సో నేను హర్ష కలిసి అయితే ప్రాంక్ బాయ్స్ AH అనేసి ఒక ఛానల్, ఇదే ఆ ఛానల్. ఓకేనా, ఆ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఎవడు ఆకలిస్తే వచ్చి తింటాడు. మనం భంగపడుకొని పెడితే ఎవడికి విలువ తెలీదు. ఆకలిస్తే వచ్చి అడుక్కుంటాడు చూడు, వాడికి అసలైన ఆకలి. ఏందన్నా అసలు మేము ముందే ఏమో చెప్పను. ఎవడు కాగలేస్తే వచ్చి తింటారు, లేదంటే వద్దు అంతే. ఇక ముందే చెప్పేస్తున్నాను. ఎవరు వస్తేనా రాకుండా మేము మాత్రం వీడియోస్ కంటిన్యూ పెడతాం. ముందే చెప్తాను అట్లా ఫ్యామిలీ ప్లీజ్ దయచేసి వేరే వాళ్ళు మీకు చెప్తారు ఇలా వీడియోస్ ఇస్తున్నాడు అనేసి. సో మీరైతే దానికి అట్రాక్ట్ అయ్యి వద్దు, వద్దు వీడియో తీయకరా అని అయితే చెప్పకండి. హర్షగాడు చాలా గోల్స్ మీద ఆధారపడి ఉన్నాడు. నేను రమణ కలిసి చాలా ఆశలతో ఉన్నారు, మేము కూడా ఉన్నాం. ఓకేనా, హర్షగాడు ఇప్పుడు నాకు హర్షగాడు అంటేనే చాలా ఇష్టం తెలుసా. సో మా మామూలు ఫ్రెండ్స్ కాకుండా హర్ష ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ హర్ష. సో యూట్యూబర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇదే వీడియో ఇంకా. సో ఇంతే అనమాట. ముందే నేను అట్లా అనౌన్స్ కూడా చేసేసిన, వచ్చే వాళ్ళు రాండి, లేవంటే రావకండి అంతే. ఎంతకు మించి ఏం లేదు. నేను హర్ష గారు తీసుకుంటాం అంతే. నేను ముందే చెప్పేసిన, అవసరమే లే అస్సలు. లిటరల్లీ ఎవరు రాలేదంటే పక్కన వాళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి, వాళ్ళు ఎవరో చెప్పుకుంటే. అసలు నేను హర్ష గారే తీసుకుంటాం. ఏం వద్దు వీడియోస్, కామెడీ వీడియోస్ ఏదైనా మేమే తీసుకుంటాం. ఎన్ని కష్టాలైనా పడి యూట్యూబ్లో సక్సెస్ అవుతాం. అప్పుడు ఇప్పుడు తక్కువ యూట్యూబ్లో డబ్బులు ఉంటేనే విలువ. ఇప్పుడు ఈ ఫేమ్ లేదు కాబట్టి అందరు ఇట్లా అనుకుంటారు. రేపు ఫేమ్ వస్తే ఎట్లుంటుందో అప్పుడు చూడండి. ఇంత ఘోరం ఉండకూడదు మళ్ళా.
నేనేం బాధతో ఏం చెప్పట్లేదు, వాళ్ళకి జస్ట్ అట్లా మీకు తెలియాలి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే. ఇప్పుడు నేను కానీ సైలెంట్ ఉన్నాను అనుకో, ఓ బ్రో సో తమ్నా అంటే అభి అభి అన్ననే వీళ్ళని పొమ్మన్నాడు వీడియోస్ నుంచి అనుకుని మీరు వేరేలా అనుకుంటారు మీనింగ్. సో మీకు ముందే అనౌన్స్ చేసేస్తే పోతుంది కదా, క్లియర్ అయిపోద్ది మీ మైండ్ సెట్కి. సో అంతే అనమాట ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో మంచి కంటెంట్తో అయితే నేను అయితే మీ ముందుకు వచ్చేసాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.